హలో అందరికీ. ఎప్పుడైనా దొండకాయ ఉన్న ఎగ్ ఫ్రై ట్రై చేశారా? ఎప్పుడూ బోరింగ్గా దొండకాయ ఫ్రై చేసుకొని తినడమో లేకపోతే ఎగ్ ఫ్రై చేసుకొని తినడమో ట్రై చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను చెప్పే రెసిపీ ఏంటంటే దొండకాయ ఉన్న ఎగ్ ఫ్రై రెండు కలిపి చేస్తే ఎలా ఉంటుంది? టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ప్రాసెస్ వచ్చేసి చెప్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనం దొండకాయని కట్ చేసుకోవాలి. మంచిగా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి వేసినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది మంచిగా ఒక మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 15 మినిట్స్ వరకు పడవచ్చు. మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఆ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిరపకాయలు, కరివేపాకు కొంచెం వేసుకొని బ్రౌనిష్ కలర్ వరకు వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిలోనే ఇప్పుడు మనము నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. 4 ఎగ్స్ని ముందుగానే షేక్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ డైరెక్ట్గా కూడా అందులో కొట్టుకొని వేసుకోవచ్చు. కాకపోతే నేను ముందుగా సైడ్న కొట్టి మిక్స్ చేసి అందులో అలా చేశాను అనమాట. ఏ ప్రాసెస్ అయినా పర్వాలేదు. అలా చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఎగ్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఎగ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టొమాటో ఆర్ 2 టొమాటోస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచాలన్నమాట. ఎందుకంటే టొమాటో పీస్ అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది అప్పుడు అలా ఉంచడం వల్ల. దాని తర్వాత మీకు సరిపడా కారము, సాల్ట్ ముందుగానే ఎగ్లో కొంచెం వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి. మసాలా ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న దొండకాయల్ని ఇందులో వేసేయాలన్నమాట. ఇందులో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచేసేయాలి. అలా 5 మినిట్స్ తర్వాత మనం కప్ తీసి చూస్తే కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత సూపర్గా వస్తుందంటే మనం ఇంకెప్పుడు కూడా ఓన్లీ సింగిల్గా అంటే ఎప్పుడు చేసుకునే బోరింగ్గా ఎగ్ ఫ్రై ఆర్ నెక్స్ట్ దొండకాయ ఫ్రై సింగిల్గా తినడానికి ఇంక ఇష్టపడమన్నమాట. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.